ఒకరోజు ఒక అమ్మాయి తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. దానికి తన ఫ్రెండ్ వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి అదేంటో అప్పుడెప్పుడో నాకు ఒక బాధ జరిగింది, అదే తలుచుకొని మళ్ళీ మళ్ళీ బాధపడుతున్నాను అని చెప్తుంది. దానికి తన ఫ్రెండ్ సరేలే ఇదంతా పక్కన పెట్టు, నేను నీకు ఒక మంచి జోక్ చెప్తాను అని జోక్ చెప్తుంది. ఆ జోక్ విన్న ఆ అమ్మాయి పక్కుమని నవ్వుతుంది. దానికి ఈ అమ్మాయి సంతోషపడి ఇంకొక జోక్ చెప్తానని చెప్తుంది. కానీ మళ్ళీ అదే జోక్ చెప్తుంది. ఈసారి కూడా కాస్త నవ్వుతుంది, మళ్ళీ అదే జోక్ చెప్తుంది. ఇంకా విసిగిపోయి ఆ అమ్మాయికి నవ్వు రాదు. మళ్ళీ అదే జోక్ చెప్పగా, హే ఆపు, ఎందుకు అన్నిసార్లు అదే జోక్ చెప్తున్నావు, నాకు చిరాగ్గా ఉందని చెప్తుంది. ఒక్కసారి చెప్పినప్పుడు బాగానే నవ్వాను, అన్నిసార్లు చెప్తే నాకు నవ్వెలా వస్తుంది అని అడుగుతుంది. దానికి ఈ అమ్మాయి నవ్వుతూ, కదా ఒకే జోక్ని అన్నిసార్లు నవ్వలేనప్పుడు ఒకే ప్రాబ్లమ్ని తలుచుకొని అన్నిసార్లు ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది. లైఫ్లో కూడా అంతే, ఒక్కొక్కసారి మనకి చిన్నదో పెద్దదో ప్రాబ్లం జరుగుతుంది. మళ్ళీ అదే తలుచుకొని మనల్ని మనమే బాధ పెట్టుకొని మన మనసు మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. ఒక జోక్కి 100 సార్లు నవ్వలేనప్పుడు ఒక ప్రాబ్లంకి 100 సార్లు ఎందుకు ఏడుస్తున్నాము? ఒక్కసారి ఆలోచించండి, మన బాధని మనమే తరిమేసుకోవాలి. జాగ్రత్త.